ఓకే, హ్యావ్ ఎ గుడ్. ఇందులో ఒక పర్ఫ్యూమ్, ఒక డియోడ్రెంట్ అండ్ ఒక బాడీ వాష్ అయితే ఉంది. ఆవిడ్ని బాగుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు కదా, పూజ ఎలా చేసుకున్నారు? ఈ పాటికి మీ అందరి పూజ ఫినిష్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మన వీడియో మధ్యాహ్నం వస్తుంది కాబట్టి. అండ్ ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఫ్రైడే రొటీన్తో పాటు షార్ట్స్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్రైడే రోజు మా హస్బెండ్ బర్త్డే అయితే జరిగింది కదా, ఆ బ్లాగ్ అనమాట. రోజంతా మేము ఏమేం చేసాము, నేను మా హస్బెండ్ కోసం ఏమేమి స్పెషల్స్ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయి. అండ్ సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్న వీడియోని ఎక్కువ ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లేచి రెగ్యులర్గా చేసుకునే పనులన్నీ చేసుకున్న తర్వాత బయట నుంచి పాలు అయితే తీసుకొచ్చాను. పాలు తీసుకొచ్చి ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నాను సేమియా పాయసం చేయడానికి. ఈరోజు మా వారి కోసం సేమియా పాయసం, ఆయనకి ఇష్టమైన పులిహోర, పూర్ణాలు అండ్ లంచ్ బాక్స్లోకి అయితే మష్రూమ్ దమ్ బిర్యానీ చేశాను. పాలు పెట్టేసి, పాలు కాగడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను. మాప్ పెట్టుకోవడం అయితే ముందే పెట్టేసుకుంటాను, కానీ ముగ్గు మాత్రం స్నానం చేశాకే పెట్టుకుంటాను కాబట్టి ఈరోజు ఫ్రైడే కదా, కమల ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే, బర్త్డే, వీకెండ్, అసలు మామూలు వైబ్స్ కాదు, బోల్డ్ అంత స్పెషల్గా అయితే ఉంది. ఇంతకీ మీరు మీ నవరాత్రుల పూజలు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఈ వీడియోలో మీతో నేనైతే మాట్లాడతాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంతకీ ముగ్గు ఎలా అనిపించింది? మీరు కమలం ముగ్గు ఎలా వేస్తారు? అండ్ మీరు పసుపు కుంకుమ పెడతారా? ఇప్పుడు అందరూ పెడుతున్నట్టే ఎల్లో కలర్, రెడ్ కలర్ పెడతారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. వీడియో ఇంకా నచ్చితే హైప్ చేయండి. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల కూడా వీడియో రీచ్ అయితే పెరుగుతుంది. అండ్ మీరు మీ ఇంట్లో బర్త్డేస్ ఉంటే స్పెషల్స్ ఏమేం చేస్తుంటారు? నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మొన్న షార్ట్లో కూడా మెన్షన్ చేశాను. కంపల్సరీ మీ ఇంట్లో పిల్లల బర్త్డే ఉన్నా, మీ హస్బెండ్ బర్త్డే, ఎవరి బర్త్డే ఉన్నా సరే కంపల్సరీ పూర్ణాలు అయితే చేయండి. బర్త్డే రోజు పూర్ణాలు పెడితే వాళ్ళు పూర్ణాయుష్యులు అవుతారంట. తెలిసి చేయకుండా ఉంటాం ఎందుకు చెప్పండి, చేసేయండి. ఇంక ఇలా పాలు అయితే మరిగిపోయినాయి, అందులో సేమియా కూడా వేసేసాను. నేను ఈరోజు ఓన్లీ దమ్ బిర్యానీ రెసిపీయే షేర్ చేశాను. మిగతావన్నీ నేను ఏమేం చేశాను అనేది షేర్ చేశాను, కానీ ఆ కంప్లీట్ రెసిపీస్ అని నేను రికార్డ్ చేయలేదు. సేమియా పాయసం ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్లో చూపించాను. పులిహోర సంగతి తెలిసిందే, అందరూ నార్మల్గా చేసుకునేదే. ఈవెన్ పూర్ణాలు కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను కాబట్టి ముందు ఫాస్ట్గా పప్పు అవన్నీ ఉడకపెట్టేసుకున్నాను. చాలా లిమిటెడ్గా చేశాను. మామూలుగానే మా ఇంట్లో స్వీట్స్ తినడం తక్కువ, ఇంక ఇలా 2-3 వెరైటీస్ ఉన్నప్పుడు అసలు తినరు. మోరోవర్ ఈరోజు ఈవినింగ్ నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళే ప్లాన్ పెట్టుకున్నాం. సో ఈవినింగ్ ఏం మిగలకుండా అన్ని మధ్యాహ్నానికి సరిపడా లిమిటెడ్గా చేశాను అనమాట. మరి దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సింపుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేయండి. చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి.
చూసారుగా మా అమ్మాయి హడావిడి మొదలైపోయింది. ఇంట్లో ఏదన్నా చిన్న అకేషన్ ఉంటే చాలు పిల్లలు ఎంత సంతోషపడిపోతారో అసలు వాళ్ళ ఆనందానికి హద్దు ఉండదు. ఈరోజు నేను లేపే పని లేకుండా తనంతట తనే లేచిపోయి వాళ్ళ డాడీ రూమ్లోంచి రావడం కోసం వెయిట్ చేసిందనమాట. అప్పటికే తను బ్రషింగ్ అవంతా అయిపోయి వెయిట్ చేసి ఇంకా తనైతే విష్ చేసిన తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా తనకి, ఈరోజు ఈవీఎస్ ఎగ్జామ్ అయితే ఉంది. ఇంక ఇది అయిపోయిందంటే ఇంకా 2 ఉంటాయి అంతే. అండ్ అలా నేనైతే పులిహోర కూడా కలిపేశాను. అండ్ ఇక్కడ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా మ్యారినేషన్ ప్రాసెస్ నేనేం రికార్డ్ చేయలేదు, అది అన్నిటికీ సేమే. ఆల్రెడీ నేను చాలా పన్నీర్ బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీస్ చూపెట్టాను కాబట్టి సేమ్ ప్రాసెస్లో మ్యారినేట్ చేసుకోవడమే. నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బాగుంటుందని. ఎప్పుడైనా మీరు మ్యారినేషన్ ఎంత ఎక్కువసేపు చేస్తే అంత జ్యూసీగా ఉంటాయి ఏ పీసెస్ అయినా సరే. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే థిక్ బాటమ్ ఉన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వేడైన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్, కొన్ని జీడిపప్పులు వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసేసుకోండి, బాగుంటుంది. మొన్న నేను మా హస్బెండ్ బర్త్డే రోజు షార్ట్ ఒకటి రిలీజ్ చేశాను. ఆ షార్ట్కి నాకైతే ఒక కామెంట్ వచ్చింది. యూజువల్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నెగిటివిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిందే, అది ఏదో ఒక రోజు వస్తుందని అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. మోరోవర్ ఇదేం నాకు ఫస్ట్ కామెంట్ కాదు, ఇంతకుముందు ఏవి నేను మెన్షన్ చేయలేదు అంతే. నేను ఇలా ఈ వెరైటీస్ చేశాను. బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ ఇలా స్టార్ట్ చేసాం. లంచ్ కోసం మష్రూమ్ బిర్యానీ చేశానని చెప్తే దానికి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టడంలో నాకు తప్పు లేదు, మీరు క్యాజువల్గా రెస్టారెంట్ నుంచి బాగా తెప్పించావు బిర్యానీ అంటే సరిపోయేది, అలా కాకుండా తల్లి బిర్యానీ బాగానే కొన్నావు అని పంపించారు. ఎందుకు అసలు ఇంత నెగిటివిటీ? ఆవిడెవరో నాకు తెలియదు, ఆవిడ ఇంతకుముందు నాకు కామెంట్ పెట్టలేదు, నా సబ్స్క్రైబర్ కాదు, ఫస్ట్ టైం ఏదో నా షార్ట్ రికమెండ్ అయిందని అది చూసేసి అలా ఎలా జడ్జ్ చేస్తారు ఒక పర్సన్ని? నాకైతే చాలా బాధగా అనిపించింది. నేను రిప్లై ఇచ్చానులేండి. ఏమని రిప్లై ఇచ్చానంటే, రెసిపీ లాంగ్ వీడియోలో వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని అయితే నేను రిప్లై ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్ అని. మీరేమంటారు? రిప్లై కరెక్ట్గా ఇచ్చానా లేదా, ఇంకేమన్నా ఇస్తే బాగుండేదంటారా అనేది నాతో చెప్పండి. ఇలాంటివన్నీ నేను పెద్దగా పట్టించుకుంటే మనం సోషల్ మీడియాలో ఉండలేం కూడా. అది నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. ఇంత నెగిటివిటీ అవసరం లేదు ఒకరి మీద. ఇంకా ఫైనల్గా చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన మష్రూమ్స్ వేసేసుకొని, మష్రూమ్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి వాటిని కొంచెంసేపు కుక్ చేసేసుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో ముందుగా 70% కుక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేసుకొని దమ్కి రెడీ చేసేసుకొని పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర, మీ దగ్గర ఉంటే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి అండ్ మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవి కొంచెం వేసారంటే రైస్ పలుగ్గా లేకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా తర్వాత ఇది నాన్ వెజ్ లాగా 30 minutes అలా దమ్ పెట్టుకునే అవసరం లేదు, జస్ట్ ఒక 15 to 20 minutes దమ్ పెట్టుకుంటే సరిపోద్ది సిమ్లో పెట్టేసుకొని. యమ్మీ మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిర్యానీ అనగానే భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో పన్నీర్ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. మీరు బిర్యానీస్ ఒక్కసారి ఇంట్లో చేయడం స్టార్ట్ చేశారంటే మీకు ఇంకా బయటవి నచ్చవు. ఇంట్లో వాళ్ళకి కూడా అంతే. ఒకసారి మన చేతి ఫుడ్ తినడం అలవాటు పడ్డారంటే వాళ్ళకి బయటవి ఇంకా నచ్చవు. ఇది దమ్ పెట్టేసాం, పని అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే పూర్ణాలు వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఈ రెసిపీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు. అండ్ నాకు తెలిసింది మీకు చెప్తున్నాను, తప్పకుండా ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు? ఇంకా మీరు ఏమన్నా మన ఛానల్లో స్పెషల్ వీడియోస్ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్గా పూర్ణాలు వేయడం కూడా అయిపోయింది. ఆల్ సెట్ అన్నీ రెడీ. మా వారు కూడా రెడీ అయిపోయారు. 15 minutes దమ్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక 15 minutes అయితే వదిలేసాను. ఎప్పుడైనా వెంటనే కదిపేయకండి, కొంచెం సెటిల్ అయ్యే టైం ఇస్తే బాగుంటుంది. ఇలా యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ క్లిప్పే కొంచెం మా వారికి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత మిగిలిన బిర్యానీ అయితే చూపించాను నేను ఆ షార్ట్లో. దానికే అలా కామెంట్ అయితే వచ్చింది. ఎందుకు తీసుకోవద్దు అనుకున్నా ఇలాంటివి కొంచెం హట్టింగ్గా అనిపిస్తుంది. సో కామెంట్ ఫ్రీయే కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టేయకుండా కామెంట్స్ పెట్టేప్పుడు కొంచెం ఆలోచించండి. ఫైనల్గా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది.
హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ బుజ్జి. యూ ఎంజాయ్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? యా చాలా బాగుంది. ఖీర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. పులిహోర కూడా చాలా బాగుంది. పొద్దున్న నుంచి నాకు వీడియో ఆన్ చేయడం కూడా కుదరలా. బిజీ ఉన్నాను ఫర్ గోల్డెన్ ప్రిపరేషన్స్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. హలో, మా అమ్మాయి ఏంటో చాలా బిజీగా ఉంది. చూద్దాం వాళ్ళ డాడీ కోసం ఏదో చేస్తుంది అనుకుంటా. హాయ్ తల్లి. హలో. వీఆర్ ఇన్ యువర్ రూమ్. ఎస్. ఏం చేస్తున్నావు? డాడీ కోసం నేను ఒక బొకే చేశాను. వావ్, భలే బ్యూటిఫుల్ ఉంది తల్లి. మా అమ్మాయి సార్ డిఐవై చేసింది, ఏం కొనకుండా. కామన్ గిఫ్ట్ ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ చేసా. ఏంటో చూపిస్తా, వచ్చింది ఇప్పుడే. అది కూడా చూపిస్తా క్లోజప్లో. ఇదైతే మా అమ్మాయి చేసిన బొకే, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. అయితే చేసేసింది. ఇప్పుడు మన బ్లింకిట్లో ఏమొచ్చిందో చూద్దాం. సో ఇదైతే గిఫ్ట్. మా అమ్మాయి ఇస్ ఓపెనింగ్ ఇట్. తడా! వావ్, బాగుంది. సో ఇదైతే బెల్లా విటా నుంచి బ్లాక్ ఎడిషన్ గిఫ్ట్ సెట్ అనమాట. బాగుంటుంది. ఈవినింగ్ తను ఓపెన్ చేశాక చూపిస్తాను మీకు మళ్ళీ. ఇందులో ఒక పర్ఫ్యూమ్, ఒక డియోడ్రెంట్ అండ్ ఒక బాడీ వాష్ అయితే ఉంది. మంచి గిఫ్టింగ్ ఆప్షనే. మీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలంటే చూడండి, బాగుంటుంది. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈవినింగ్ వరకు మేము ఏం చేసాం. హలో, వీఆర్ ఆల్ రెడీ టు గో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. గిఫ్ట్ నచ్చిందా? యా చాలా బాగుంది. వెరీ నైస్. ఐ లవ్ దట్. ఎప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్సే విష్ చేసేవాళ్ళు. ఈసారి మంచిగా యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి కూడా బోల్డ్ అన్ని విషెస్ బాబు. యా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. చాలా బాగా అందరూ కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడైతే ఫస్ట్ గుడికి వెళ్ళి అక్కడ నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. బ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూస్తూ ఉండండి. ఆవిడ్ని బాగుంది బుచ్చి. కలర్ కూడా బాగుంది. ఎల్లో. ఇంకా అలా ఈవినింగ్ అయితే గుడికి బయలుదేరాం. ఇంట్లో మాకు ఏ అకేషన్ ఉన్నా సరే బాబా టెంపుల్కి వెళ్తూ బాబా వారికి షాల్ తీసుకొని వెళ్ళడం ఆనవాయితీలాగా అలవాటు అయిపోయింది. సో అలానే షాల్ అయితే తీసుకొని వెళ్ళాం. ఈసారి నేను వాళ్ళని అడిగాను, రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మేము తీసుకెళ్ళిన షాల్ బాబా వారికి అలంకరిస్తున్నప్పుడు రికార్డ్ చేశాను. మీరు కూడా బాబావారి దర్శనం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే బయటకు వచ్చి కొంచెం మ్యాండేటరీ ఫొటోస్, వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా డిన్నర్కి మాల్కి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ డిన్నర్ దగ్గర ఆ రెస్టారెంట్లో ఆల్రెడీ ఫ్రైడే అవ్వడం వల్ల బాగా హడావుడిగా ఉంది. అండ్ లైటింగ్ అంత బాగుండదు కదా, అక్కడ ఏమి నేను రికార్డ్ చేయలేదు. మేము చక్కగా మా ఫ్యామిలీ టైంని అయితే ఎంజాయ్ చేసాం. ఫైనల్గా గిఫ్ట్ మా వారు ఓపెన్ చేశాక చూపిస్తానని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ చూపించి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఇది ఫైనల్గా ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అసలు ఎంత బాగుందంటే ఆ బ్లాక్ కలర్, మామూలుగానే నాకు బ్లాక్ అంటే ఇష్టం. ఈ బ్లాక్ ఇంకా మెరిసిపోతూ భలే ఉంది. ఇదైతే డియో అనమాట. బెల్లా విటా మంచి బ్రాండ్. అండ్ ఈవెన్ ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అసలు చాలా బాగుంది, మా వారు యూస్ చేశారు కూడా. అండ్ ఇదైతే పర్ఫ్యూమ్, ఆ రోజు తను పర్ఫ్యూమ్ యూస్ చేశారు. డియోడ్రెంట్, షవర్ జెల్ ఇంకా యూస్ చేయలేదు. ఆల్రెడీ వేరే షవర్ జెల్ ఏదో వాడుతున్నారు. ఐ థింక్ అది అయిన తర్వాత ఇది యూస్ చేస్తారనమాట. ఇది ఫైనల్గా ఇదైతే షవర్ జెల్. వెరీ అండ్ నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను. ఇలాంటి బ్రాండ్స్లో మామూలుగా కొంచెం కాస్ట్లీయే ఉంటాయి. సో దీని డీటెయిల్స్ ఎవరన్నా కావాలంటే నాతో కామెంట్ చేసేయండి. నేనైతే జెప్టోలో తీసుకున్నాను, బ్లింకిట్లో తీసుకున్నాను. బ్లింకిట్ అండ్ జెప్టో రెండిట్లో అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. మంచి గిఫ్టింగ్ ఆప్షన్ ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే. సో ఇదండి ఈరోజు ఈ చిన్న బర్త్డే వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.